Good morning, friends. Our dear students. Today, Qutub Shahi. వీళ్ళు క్రీస్తు శకం 1512 నుండి 1687 వరకు ఈ ఆంధ్రప్రదేశ్ను పరిపాలన చేసినటువంటి ముస్లిం సామ్రాజ్యం. మనకు పేపర్ 6లో ఉండేటువంటి సెకండ్ యూనిట్లో మెయిన్ టాపిక్లో ఈ కుతుబ్ షాహీ సామ్రాజ్యం ఒకటి. అలాగే కుతుబ్ షాహీలు అనేటప్పటికి ఏంటంటే అంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ని పరిపాలన చేసినటువంటి ముస్లిం సామ్రాజ్యం. అంటే మన ఆంధ్రప్రదేశ్ని పరిపాలన చేసినటువంటి మొట్టమొదటి ముస్లిం సామ్రాజ్యంగా ఈ కుతుబ్ షాహీలకి ఒక గుర్తింపు ఉంది. అయితే ఈ కుతుబ్ షాహీలు అనేటువంటి వాళ్ళు ఎవరైంది అంటే వీళ్ళు పర్షియా దేశాన్ని నుంచి భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి అంటే పర్షియా దేశాన్ని నుండి భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి మొదట ఉత్తర భారతదేశం వచ్చిన తర్వాత ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చి దక్షిణ భారతదేశంలో బహుమనీ సామ్రాజ్యం, ఈ బహుమనీ సామ్రాజ్యంలో మూడవ మహమ్మద్ షా పరిపాలనా కాలంలో వీళ్ళు ఈ దక్షిణ భారతదేశంలో ఈ బహుమనీ సామ్రాజ్యంలోకి వచ్చి మూడవ మహమ్మద్ షా పరిపాలనా కాలంలో ఇక్కడ స్థిరపడడం అనేది జరిగింది. ఆ విధంగా వీళ్ళు ఇక్కడ స్థిరపడిన తర్వాత క్రమక్రమంగా బహుమనీ సామ్రాజ్యం బలహీనమైన తర్వాత క్రీస్తు 1512వ సంవత్సరంలో వీళ్ళు కుతుబ్ షాహీ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు అంటే పర్షియాలోని కారానికుల్ అనేటువంటి జాతికి చెందిన వాళ్ళు. కారానికుల్ అంటే నల్లగడ్డం ఉన్న మేక అని అర్థం. నల్లగడ్డం ఉన్న మేక అని అర్థం. ఓకేనండి. అయితే అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు వచ్చేసారండి అంటే ఈ కారానికులు అనేటువంటి తెగకి, అంటే ఈ కుతుబ్ షాహీకి సంబంధించిన ఈ తెగకి అకునో అని చెప్పి అకునో అనేటువంటి తెగకి మధ్య వచ్చినటువంటి ఘర్షణల వల్ల వీళ్ళు అక్కడి నుంచి, అంటే అకునో తెగ చేతిలో ఓడిపోవడం వల్ల ఆ పర్షియా దేశాల నుంచి బయలుదేరి అలా భారతదేశం వచ్చి భారతదేశంలో బహుమనీ సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి మూడవ మహమ్మద్ షా యొక్క పరిపాలనా కాలంలో వీళ్ళు ఇక్కడ స్థిరపడి క్రమక్రమంగా బహుమనీ సామ్రాజ్యం బలహీనమైన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ని వీళ్ళు పరిపాలన చేయడం జరిగింది. ఆ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి సామ్రాజ్యాన్ని కుతుబ్ షాహీ సామ్రాజ్యం అంటారు. ఈ కుతుబ్ షాహీ సామ్రాజ్యంలో ప్రధానంగా ఫస్ట్ చెప్పుకునేటువంటి వ్యక్తి కులీ కుతుబ్ షా. ఈయన ఈ కుతుబ్ షాహీ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఆయన. ఈయన తర్వాత ఈ కుతుబ్ షాహీ సామ్రాజ్యాన్ని జంషీద్ అని ఆయన పరిపాలన చేశాడు. ఈయన తర్వాత ఈ కుతుబ్ షాహీ సామ్రాజ్యాన్ని ఇబ్రహీం కుతుబ్ షా, ఇతన్ని మల్కీబరాముడు అని కూడా పిలుస్తారు. ఇబ్రహీం కుతుబ్ షాకి మనం ఉండేటువంటి మరొక పేరు ఏంటండి అంటే మల్కీబరాముడు అంటారు. అంటే ఈ కుతుబ్ షాహీ సామ్రాజ్యంలోనే గొప్ప చక్రవర్తుల్లో అత్యంత ప్రధానమైనటువంటి వాళ్ళుగా ఈ ఇబ్రహీం కుతుబ్ షాకి గుర్తింపు కలదు. ముంకారంగా చెప్పాలంటే అంటే ఈ కుతుబ్ షాహీ సామ్రాజ్యంలో పర్టికులర్లీ ఇబ్రహీం కుతుబ్ షా యొక్క పరిపాలనా కాలంలో తెలుగు భాషలో చాలా అత్యంత అమూల్యమైన గ్రంథాలు అనేటువంటివి వెలువడినాయి. ఆ విధంగా కూడా సాహిత్యపరంగా కూడా ఇబ్రహీం కుతుబ్ షా పరిపాలనా కాలం ఒక గొప్ప స్వర్ణయుగంగా చెప్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఇబ్రహీం కుతుబ్ షా తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈయన ఈ కుతుబ్ షాహీ సామ్రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క పరిపాలనా కాలంలోనే ప్రధానంగా లిటరేచర్
అంటే అనేకమైనటువంటి గ్రంథాలు ఈయన కాలంలో వెలువడి. పర్టికులర్గా మహమ్మద్ కులీ కుతుబ్ షా పర్షియా అంటే పారసిక భాషకు సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ తెలుగు భాష నేర్చుకుని తెలుగు భాషలో కవిత్వాలు కూడా రాసేంత గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తిగా, చక్రవర్తిగా ఇతనికి గుర్తింపు ఉంటుంది. అలాగే ఇవాళ ఉండేటువంటి హైదరాబాద్, ఈ హైదరాబాద్ అనేటువంటి ఈ నగరాన్ని నిర్మించినటువంటి వ్యక్తిగా మహమ్మద్ కులీ కుతుబ్ షాకి గుర్తింపు కలదు. ఈయన భాగ్యమతి అనేటువంటి లేదా భాగ్యమతి అనేటువంటి ఒక హిందూ స్త్రీని వివాహం చేసుకోవడం వల్ల ఈవిడ పేరు మీదుగా నిర్మించినటువంటి నగరాన్ని భాగ్యనగరం అంటారు. అదే నేటి హైదరాబాద్గా రూపాంతరం చెందింది. ఆ విధంగా వీళ్ళు ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా సాహిత్యపరంగా ఈ యొక్క పరిపాలనా కాలంలో అనేకమైనటువంటి అమూల్య గ్రంథాలు అనేటువంటివి రాయడం జరిగింది. నెక్స్ట్ ఈ తర్వాత సుల్తాన్ కులీ కుతుబ్ షా, ఈ తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా, ఆ తర్వాత అబుల్ హసన్ తానీ షా. అయితే అబ్దుల్లా కుతుబ్ షాకి ఆయన కొడుకు చెడు లక్షణాలతో ఉండడం వల్ల ఈ సామ్రాజ్యం మళ్ళీ తిరిగి పూర్తిగా పతనమైపోతుందని చెప్పి ఆయన తన అల్లుడైనటువంటి అబుల్ హసన్ తానీ షాని సింహాసనానికి వచ్చేటట్టుగా చేస్తాడు. ఆ విధంగా ఈ అబుల్ హసన్ తానీ షా ఈ కుతుబ్ షాహీ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి చివరి చక్రవర్తి. అలాగే మన ఈ ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా ఉండేటువంటి భద్రాచల రామాలయం నిర్మాణం, ఈ భద్రాచలం యొక్క రాముల వారి యొక్క కథ, రామదాసు పర్టికులర్గా రామదాసు ఈ భద్రాచల ఆలయం నిర్మించడం, ఇవన్నీ కూడా ఈ అబుల్ హసన్ తానీ షా యొక్క పరిపాలనా కాలంలో జరుగుతాయి. ఆ విధంగా కుతుబ్ షాహీ సామ్రాజ్యాన్ని ఈ విధంగా కులీ కుతుబ్ షా అనేటువంటి ఈయన స్థాపించడం, ఆయన తర్వాత జంషిద్దు, ఆయన తర్వాత ఇబ్రహీం కుతుబ్ షా, ఆయన తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఆ తర్వాత సుల్తాన్ కులీ కుతుబ్ షా, ఆ తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా, ఆ తర్వాత అబుల్ హసన్ తానీ షా. వీళ్ళు ఈ కుతుబ్ షాహీ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి గొప్ప చక్రవర్తులుగా చెప్తారు. అయితే వీళ్ళు పేరుకి ముస్లిం చక్రవర్తులు అయినప్పటికీ కూడా వీళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాలకి ఎంతో వాల్యూని విలువను ఇచ్చి పర్షియా సాంప్రదాయాలను ప్రవేశపెట్టకుండా ఇక్కడ తెలుగు సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ సాంప్రదాయాన్ని గౌరవించి తెలుగులోనే అంటే పరిపాలన విషయాల్లో తెలుగు ప్రజలకు అర్థమయ్యేటట్లుగా తెలుగు భాషలోని ప్రమాణాలు చట్టాలను జారీ చేసి తెలుగు ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాలతో పాటు వాళ్ళ యొక్క మనసులను కూడా గెలుచుకున్నటువంటి వ్యక్తులుగా ఈ కుతుబ్ షాహీ చక్రవర్తులకి చాలా గుర్తింపు అనేది ఉండడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలన చేసినటువంటి మొట్టమొదటి ముస్లిం సామ్రాజ్యంగా కుతుబ్ షాహీలు ఈ ఆంధ్రదేశంలో ఉండేటువంటి ఈ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఇవాళ మనం చెప్పుకునేటువంటి జుమా మసీదు, మక్కా మసీదు, తాజ్ మహల్, చందన్ మహల్, అంటే పర్టికులర్గా చెప్పుకునేటువంటి గోల్కొండ, దీన్ని కేంద్రంగా చేసుకుని వీళ్ళు పరిపాలన చేశారు. ఈ గోల్కొండ అంటే పూర్వం గోవులు వేసేటువంటి కొండ కాబట్టి దీన్ని గోల్కొండ అంటారు. ఆ విధంగా ఈ గోల్కొండ కోట నిర్మాణం భారతదేశ చరిత్రలోనే చాలా ప్రసిద్ధంగా ప్రముఖంగా చెప్పుకునేటువంటి నిర్మాణం. అంటే పూర్వం నుంచి కూడా చరిత్రలో చాలా కోటలు నిర్మించారు, కానీ ఈ గోల్కొండ లాంటి కోటను నిర్మించడం అనేది చాలా అసాధారణంగా చెప్పుకునేటువంటి విషయం. అందుకని ఇటువంటి కోట నిర్మాణం కుతుబ్ షాహీ యొక్క పరిపాలనా కాలంలో చాలా పటిష్టంగా జరిగింది. ఇంకా మనం వీళ్ళ గురించి తెలుసుకోవాలండి అంటే కుతుబ్ షాహీ యొక్క పరిపాలనా కాలంలో ఆర్థికంగా నాటి ప్రజలు చాలా అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉండేవారు. ఎందుకనగా వ్యవసాయ రంగంలో మొట్టమొదటిసారి కుతుబ్ షాహీ కాలంలోనే పొగాకు పంటను అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పొగాకు పంట వల్ల నాటి వ్యవసాయదారులకి విపరీతమైనటువంటి అధిక లాభాలు, ఎక్కువ అధిక స్థాయిలో డబ్బులు ఉండడం అనేది జరిగింది. అలాగే ఆర్థికంగా వ్యవసాయ రంగంతో పాటు అనేక పరిశ్రమలు, అంటే నేత పరిశ్రమ వీళ్ళ కాలంలో బాగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ. ఈ నేత పరిశ్రమలో అద్దకం పరిశ్రమ ఒకటి, రెండోది కలంకారీ పరిశ్రమ ఒకటి.
వర్ధకం పరిశ్రమ ఒకటి, కలంకారీ పరిశ్రమ ఒకటి. ఈ రెండు వస్త్రాలకు సంబంధించినటువంటి పరిశ్రమలు కుతుబ్ షాహీల కాలంలో చాలా అత్యున్నతంగా, అంటే ఇతర దేశాలతో పోటీ పడే విధంగా, అంటే అంతర్జాతీయ స్థాయికి కూడా గుర్తింపు తెచ్చే విధంగా ఈ రెండు పరిశ్రమలు అనేటువంటివి బాగా గుర్తింపు పొంది. ఈ విధంగా కుతుబ్ షాహీలు అనేటప్పటికీ కేవలం ముస్లింలు అయినప్పటికీ కూడా ఈ ఆంధ్రప్రదేశాన్ని అటువంటి భేదాభిప్రాయాలు ఏమి లేకుండా మన సంస్కృతి సాంప్రదాయానికి గౌరవిస్తూ ప్రజల్ని చాలా అత్యున్నతంగా పరిపాలన చేసి భారతదేశ చరిత్రలోనే చాలా అత్యుత్తమైనటువంటి సామ్రాజ్యాల్లో కుతుబ్ షాహీ సామ్రాజ్యం ఒకటిగా గుర్తింపు పొంది. ఇది కుతుబ్ షాహీ సామ్రాజ్యం వాళ్ళ యొక్క పొలిటికల్ హిస్టరీ. ఓకే, థ్యాంక్ యూ.